కళ్యాణ్ ఇంకా అల్లు అర్జున్ మధ్యన గొడవలేక ఆగేటట్టు కనిపించట్లేదు భయ్య. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరంగా మాట్లాడితే దానికి రిప్లై అల్లు అర్జున్ గారు సినిమా పరంగా ఇస్తున్నారు. 40 years back he is someone who safeguards the forest. మొన్న రిలీజ్ అయిన ఇంద్ర మూవీలో శివాజీ గారి క్యారెక్టర్ అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ సేమ్ అంటూ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అల్లు అరవింద్ గారు పిఠాపురం వెళ్లి ఐ మూవీ ప్రమోషన్ చేసి అల్లు అర్జున్ కి ఇంకా పవన్ కళ్యాణ్ కు గొడవలు లేదని చెప్పిన ఇద్దరు మాట్లాడుకునే తీరు చూస్తుంటే ఇంకా ఎప్పటికీ అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ కలవదనిపిస్తుంది. కాంట్రవర్సీగా మాట్లాడారు. ఈ గొడవల వల్ల పుష్ప 2 డిసెంబర్ 6న రిలీజ్ అవుతుందా లేదా అనేది డైరెక్టర్ చెప్పలేకపోతున్నాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం సినిమా మీద ఓవర్ కాన్ఫిడెంట్ ని పెంచుతున్నాడు. డీజే రిలీజ్ అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారికి క్లాస్ వచ్చింది. ఈ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారి పేరు డైరెక్టర్ హరిశంకర్ గారు చాలా సార్లు చెప్పారు. ఇప్పుడు ఎలాంటి గొడవలు లేకుండా డీజే రిలీజ్ అయింది. ఇప్పుడు అదే పనిని సుకుమార్ గారు చేయనున్నారు. డైరెక్టర్ రాజమౌళి గారు తన అప్కమింగ్ సినిమా టైటిల్స్ లో తన పేరు కూడా ఉండేటట్టు చూస్తున్నాడట భయ్య. అందుకని మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే తెగ ట్రోల్ చేస్తున్నారు. మాతో ఎలాంటి సంబంధం లేని టైటిల్ పెడితే చూస్తూ ఊరుకునేది లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. SSMB 29 ఆఫ్రికన్ అడవుల బయోగ్రఫీ ఇంకా గోల్డ్ చుట్టూ తిరిగే స్టోరీ కావడంతో ఈ టీం నుంచి 3 టైటిల్స్ అయితే బయటకు వచ్చాయి. ఒకటి మహేష్ బాబు గారి పేరుతో, ఇంకా రాజమౌళి గారి పేరుతో కనెక్టింగ్ పేరు ఉన్న మహారాజ్. గోల్డ్ చుట్టూ తిరిగే స్టోరీ కావడంతో గోల్డ్ అని పెడతారని కొంతమంది చెప్తున్నారు. టైటిల్ చక్రవర్తి అట. రాజమౌళి గారు RRR కి పెట్టినట్టు 3 లెటర్ టైటిల్ SSMB 29 కూడా పెడితే బాగుంటుందేమో. ఈ టైటిల్ లో మీకు ఏ పేరు నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఉర్వశి రౌతేలా ఎందుకు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తుందో ఎవరికి కూడా అర్థం కావట్లేదు భయ్య. సాంగ్ లో హనీ సింగ్ కి ఏమి ఇచ్చిందో ఏమో తెలియదు కానీ ఏకంగా 3 కోట్ల రూపాయల గోల్డెన్ కేక్ ని గిఫ్ట్ గా కట్ చేసింది. ఇంకా ఇప్పుడేమో కొత్త ఆల్బమ్ షూటింగ్ అప్పుడు చేతి వేళ్ళకి దెబ్బ తగలగానే ఆక్సిజన్ మాస్క్ వేసుకుని కూర్చొని ఉంది. అని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి సింపతిని క్రియేట్ చేద్దామని చూసింది. కాకపోతే చాలా మంది చేతి వేళ్ళకి దెబ్బ తగిలితేనే ఆక్సిజన్ మాస్క్ వేసుకుందంటే గోల్డ్ కేక్ కాదు డైమండ్ కేక్ కట్ చేయాల్సిందని సెటర్లు వేస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఇంత చిన్న దెబ్బకి ఇంత పెద్ద ట్రీట్మెంట్ అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈసారి ఉర్వశి రౌతేలా పుట్టినరోజుకి డైమండ్ కేక్ ఎవరు గిఫ్ట్ గా ఇస్తారో చూడాలి. బర్త్డే రోజు కట్ చేసిన కేక్ కాస్ట్ ని కింద కామెంట్ చేయండి. ఉజీ మూవీ స్టోరీ సుభాష్ చంద్రబోస్ గారి మిస్సింగ్ స్టోరీతో కనెక్ట్ అయి ఉంటుందట భయ్య. హీరోయిన్ ఇమాన్వి ఇందులో కెప్టెన్ లక్ష్మిగా నటించనుంది. డైరెక్టర్ అనురాగిపూడి 2019లోనే స్క్రీన్ ప్లే రైటింగ్ మొత్తం పూర్తి చేశాడట. 2019లోనే మొదలు కావాల్సింది. కాకపోతే బడ్జెట్ కారణంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే ఆగిపోయింది. వ్యవసాయ మార్కెట్ 1000 కోట్లు కాబట్టి ఈజీగా 500 కోట్లు వస్తుందని మైత్రి మూవీ మేకర్లు 300 కోట్లతో ఫౌజీ మూవీని తీస్తున్నారు. వ్యవసాయ ఇందులో సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తున్నాడు అనుకుంటా. మూవీ అంతా 1947 మాదిరిగా ఉంటుందని తెలుస్తుంది. రాగిపోడి సినిమాలో యాక్షన్ ఎలివేషన్ అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. తన సినిమాలో స్ట్రాంగ్ కంటెంట్ ఇంకా ఎమోషనల్ కి మనం ఫిదా అవుతాం. రాజమౌళి గారితో లో బడ్జెట్ లో సినిమా తీసి ఇట్టు కొట్టాడు. ఇప్పటికి కూడా అందల రాక్షసి మూవీకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫౌజీ మూవీ మీద మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ ఉందో కింద కామెంట్ చేయండి. అల్లు అర్జున్ గారి ఓవర్ కాన్ఫిడెన్స్, సుకుమార్ గారి జీరో కాన్ఫిడెన్స్ చూస్తుంటే పుష్ప 2 డిసెంబర్ 6న రిలీజ్ అవుతుందా లేదా అనేది అనుమానంగా ఉంది భయ్య. సినిమా పేరు కూడా తెలియకుండా అల్లు అర్జున్ గారు మాట్లాడుతుంటే చాలా మంది నిజంగానే షాక్ అయ్యారు భయ్య. సుకుమార్ గారికి అల్లు అర్జున్ గారికి మనస్పర్ధాల డిఫరెన్స్ వచ్చాయన్న రూమర్ నిజమే అనిపిస్తుంది భయ్య. చూసారు ఎంత చెక్కుతున్నాడు. ఈవెంట్ లో వీళ్ళిద్దరు మాట్లాడుకునే తీరు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. సినిమాతో ఎలాంటి సంబంధం లేని మాటలు అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అన్నారు అని చాలా మంది మెగా ఫ్యాన్స్ అది తీసుకోలేకపోతున్నారు. కావాలనే కాంట్రవర్సీగా మాట్లాడారు. అందుకని మొన్న రిలీజ్ అయిన ఇంద్ర మూవీలో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి మెగా ఫ్యాన్స్ కి చాలా గొడవలు అయ్యాయి. అంతేకాకుండా శివాజీ గారి క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలా మంది అల్లు అర్జున్ అని అరుస్తున్నారు. పుష్ప 2 డిసెంబర్ 6న రిలీజ్ అవుతుందా లేదా అనేది ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి.